మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో దూరమైతే మరొకరు దగ్గరవుతారనేదే నిజం. నువ్వు కాకపోతే మరొకరు అనే విలువలేని సమాజంలో బ్రతుకుతున్నాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హేమచంద్ర, శ్రావణి భార్గవి విషయమే. ఒకప్పుడు టాలీవుడ్లో క్యూటెస్ట్ కపుల్స్లో ఒకరిగా గుర్తింపు పొందిన జంట శ్రావణి భార్గవి, హేమచంద్ర. వీరిద్దరూ వేరువేరు దారుల్లో నడుస్తున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు 3 సంవత్సరాల క్రితమే విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్న ఈ విషయం గురించి ఇప్పటిదాకా ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. కానీ తాజాగా హేమచంద్ర ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఇదే ప్రశ్న యాంకర్ అడుగుతూ మీ పెళ్లి జీవితంపై వస్తున్న రూమర్స్కి ఎందుకు స్పందించడం లేదని అడగ్గా అందుకు హేమచంద్ర స్పందిస్తూ ఆ వార్త నిజమా కాదా అనేది పక్కన పెడితే అవి తెలుసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చెప్పండి, అప్పుడు నేను సమాధానం ఇస్తానని, తనపై వచ్చే రూమర్స్ తనని ఏ విధంగానూ ప్రభావితం చేయవని, విమర్శలు చేసేవారి మాటలు పట్టించుకునేంత టైం తనకి లేదని, సహజంగానే జనాలు పక్కవారి పర్సనల్ లైఫ్ పైన ఆసక్తి చూపిస్తారని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది. నిజంగానే హేమచంద్ర, శ్రావణి భార్గవి విడాకులు తీసుకున్నారా? ఒకప్పుడు శ్రావణి భార్గవి చాలా పద్ధతిగా ఉండి ఇప్పుడు హద్దులు వేరడానికి గల కారణమేంటి? ఇండస్ట్రీలో హేమచంద్రకి ఛాన్సులు రాకుండా తొక్కేస్తుంది ఎవరు? హేమచంద్ర వల్లే శ్రావణి భార్గవి కెరీర్ ఎండ్ అయిందా అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. వేదాల హేమచందర్ అలియాస్ హేమచంద్ర. ఇతను 1988 జూన్ 2న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వేదాల స్వామి, తల్లి శశికళ. ఇతనికి హిమబిందు అనే ఒక అక్క కూడా ఉంది. హేమచంద్ర తండ్రి హైదరాబాద్లో అడ్వకేట్గా పనిచేస్తే తల్లి క్లాసికల్ సింగర్గా, మ్యూజిక్ టీచర్గా పనిచేస్తుండేది. అలా తల్లి తన 2 పిల్లల్ని సింగర్స్గా చేయాలనుకున్న హేమచంద్రకి మాత్రం సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే చదువుల్లో చురుగ్గా ఉన్న హేమచంద్ర 10వ తరగతికి వచ్చేసరికి తనకి సింగింగ్పై చాలా ఇంట్రెస్ట్ ఏర్పడి స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్స్లో, కాంపిటీషన్స్లో పాల్గొని పాటలు పాడడంతో అందరూ ఇతన్ని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా తన సింగింగ్తో అనేక ప్రైజెస్ను కూడా గెలవడంతో హేమచంద్ర తను ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో ప్రభుత్వ సంగీత కాలేజీలో హిందుస్థానీ సంగీతంలో జగ్గయ్య గారి ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. అంతేకాకుండా సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయాలని బ్యాచులర్ ఆఫ్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా చదువుతున్నప్పుడు జీటీవీ వారు హిందీ సరిగమప అనే ప్రోగ్రాంకి ఆడిషన్స్ నిర్వహించారని తెలుసుకున్న హేమచంద్ర ఎలాగైనా ఆ షో ద్వారా సింగర్గా తన సత్తా చాటుకోవాలని, అందులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి హేమచంద్ర వాయిస్ బాగా నచ్చి ప్రేమంటే ఇంతే అనే ఒక సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చారు. అలా తన వాయిస్ చాలా బాగుండడంతో ఆ మూవీలో 3 పాటల్ని పాడించగా 2006లో ఆ మూవీ రిలీజ్ అయి హేమచంద్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హేమచంద్రని మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకి పరిచయం చేయగా అతడు లక్ష్యం మూవీలో హేమచంద్రకి పాట పాడే అవకాశం ఇచ్చారు. అలా ఈ సాంగ్ మంచి హిట్ అవడంతో పరుగు, ఏక్ నిరంజన్లో కూడా పాడడంతో హేమచంద్ర కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్గా ఎదిగాడు. ఇక ఆ వెంటనే బిల్లా, వరుడు, కలేజా, పంజా, దరువు, భాష అనే మూవీస్లో సాంగ్స్ పాడి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తన సింగర్గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా తన సత్తా చాటుకోవాలని 2009లో నాని యాక్ట్ చేసిన రైడ్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ వెంటనే వచ్చిన జగపతి బాబు యొక్క మా నాన్న, చిరంజీవి, ఆల్ ది బెస్ట్ అని 4 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోయేసరికి మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరియర్ని ఆపేసి మళ్ళీ సింగర్గానే తన కెరియర్ని కొనసాగించాడు. ఇక ఆ తర్వాత శ్రావణి భార్గవి గురించి చెప్పాలి అంటే ఈమె 1989 ఆగస్టు 16న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి హైదరాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తే తల్లి మ్యూజిక్ టీచర్గా పనిచేస్తుండేది. అలా ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రావణ భార్గవికి చిన్నప్పటి నుండి సింగర్గా కంటే క్లాసికల్ డాన్సర్ అవ్వాలనే ఆశ చాలా ఉండేది. కానీ ఆమె తల్లిదండ్రులు సింగింగ్ నేర్చుకోమని ప్రెజర్ ఇవ్వడంతో శ్రావణ భార్గవి సింగింగ్ క్లాస్లో చేరింది. అలా తన స్కూలింగ్ని హైదరాబాద్లోని నాజర్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రావణ భార్గవి తన బీటెక్ని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో చదువుకుంటూనే స్టేజ్ ప్రోగ్రామ్స్లో పాటలు పాడుతూ ఉండేది. అంతేకాకుండా తను సినిమాల్లో సింగర్గా ట్రై చేస్తూ ఉండగా తనకి ఒక మేనేజర్ ద్వారా FM రేడియోలో ఆర్జేగా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో ఎలాగైనా కాస్త ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో సింగర్ అవ్వచ్చు అనుకుంది. ఇక అలా 2008 నుండి FMలో ఆర్జేగా పనిచేస్తూనే మరొక వైపు సినిమాల్లో ట్రై చేసే క్రమంలో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రైడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడడం కోసం సింగర్ని వెతుకుతూ ఉండగా
ఒక మేనేజర్ శ్రావణి భార్గవి నెంబర్ని హేమచంద్రకి ఇవ్వడం, ఆమెకి కాల్ చేసి రఫ్ ట్రాక్ పాడడానికి రమ్మని చెప్పడంతో మరుసటి రోజు శ్రావణ భార్గవి హేమచంద్ర స్టూడియోకి వెళ్ళగా ఈమె వాయిస్కి ఇంప్రెస్ అయిన హేమచంద్ర అప్పటి నుండి శ్రావణ భార్గవితో రఫ్ ట్రాక్స్ పాడిస్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలో శ్రావణ భార్గవి ఈటీవీలో సప్త స్వరాలు అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగా తన వాయిస్ ఆర్పి పట్నాయక్ గారికి బాగా నచ్చడంతో తనని మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకుల గారికి పరిచయం చేయగా అతను శ్రావణ భార్గవికి గోని అనే మూవీలో ఒక సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. అలా ఆ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోవడంతో ఆమె కెరీర్కి ఎటువంటి యూజ్ అవ్వలేదని చెప్పవచ్చు. ఇక అదే సమయంలో చక్రి గారు శ్రావణ భార్గవితో సింహ మూవీ టైటిల్ సాంగ్ని పాడించగా ఆ సాంగ్ రిలీజ్ అయ్యి తనకి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో కలేజా, దమ్ము, బద్రీనాథ్, కందిరిగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో పాడుతూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అలా ఒకవైపు హేమచంద్ర స్టార్ సింగర్గా ఉంటే మరొక వైపు శ్రావణ భార్గవి కూడా స్టార్ సింగర్గా మారడంతో వీరిద్దరూ తరచూ కలిసి పాటలు పాడే క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే 2012లో మల్లెమాల శ్యాంప్రసాద్ గారు ఈటీవీలో తారాబం అనే సింగింగ్ షోని స్టార్ట్ చేయగా అందుకు మొదట్లో హేమచంద్రని అనసూయని యాంకర్గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ హేమచంద్ర శ్యాంప్రసాద్ గారితో తనని శ్రావణ భార్గవిని యాంకర్గా పెడితే ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది, షో బాగా హిట్ అవుతుందని చెప్పడంతో శ్యాంప్రసాద్ గారు అనసూయకి బదులుగా శ్రావణి భార్గవిని యాంకర్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా షో జరిగేటప్పుడు వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2012 డిసెంబర్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోగా ఈ న్యూస్ అప్పట్లో హల్చలైంది. అలా ఆ తర్వాత బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రామ్కి కూడా వీరిద్దరూ యాంకర్స్గా వ్యవహరిస్తూ క్లోజ్గా ఉంటూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ హేమచంద్ర తల్లికి మాత్రం వీరిద్దరికి పెళ్లి చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వీరిద్దరూ సింగర్స్గా ఉండడంతో ఒక స్టేజ్లో ఇద్దరి మధ్య గోస్ కూడా ఉండడంతో వారికి పెళ్లి చేయడానికి భయపడింది. కానీ హేమచంద్ర అలాంటిదేమీ ఉండదని తామిద్దరం బాగా అర్థం చేసుకుని ఈ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకుని 2013 ఫిబ్రవరి 14న గ్రాండ్గా పెళ్లి చేయడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత వీరిద్దరు కెరియర్లో బిజీగా దూసుకుపోతుంటే 2016లో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా ఆ అమ్మాయి పుట్టాక ఇండస్ట్రీ నుండి శ్రావణ భార్గవి కాస్త బ్రేక్ తీసుకుని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యి తన తోటి సింగర్లు చేసే యాక్టివిటీస్కి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తూ ఉండేది. ఇదిలా ఉంటే సింగర్స్లో హేమచంద్రకి ధీటుగా పాడేది ఎవరైనా ఉన్నారు అంటే అది సింగర్ రేవంత్ అని చెప్పవచ్చు. అలా హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ని రేవంత్ పాడడం వల్ల వీరిద్దరి మధ్య రైవల్రీ ఎక్కువగా ఉండేది. ఇక అలా బాహుబలి మూవీలో ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏర్పడగా శ్రావణ భార్గవి మాత్రం రేవంత్తో మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ తనతో సాంగ్స్ కూడా పాడుతూ తనకి సంబంధించిన పోస్టులని స్టేటస్గా పెట్టడంతో ఇద్దరి మధ్య చిన్నగా మనస్పర్ధలు మొదలయ్యాయి. అంతేకాకుండా లాక్డౌన్ తర్వాత హేమచంద్రకి పూర్తిగా ఛాన్సులు తగ్గగా వీరికి ఆర్థికంగా కూడా గొడవలు మొదలయ్యాయి. మరొక వైపు శ్రావణ భార్గవి ఈ ఆర్థిక పరిస్థితులను సరిచేసేందుకు ఆల్బమ్ సాంగ్స్ని మూవీస్లో కూడా సాంగ్స్ పాడుతూ బిజీ అయితే హేమచంద్రకి మాత్రం ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు పడడంతో ఈ గొడవలతో విసుగు చెందిన ఇద్దరు అప్పటి నుండి వేరువేరుగా ఉంటూ వచ్చారు. అలా మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్ళీ అదే ప్రాబ్లం ఎదురవడంతో వీరిద్దరూ కలిసి ఉండడం కుదరక 2022 నుండే వేరువేరుగా ఉంటూ వచ్చారు. అందుకు తోడు విడాకుల ముందు చాలా పద్ధతిగా ఉన్న శ్రావణ భార్గవి భర్త నుండి దూరమయ్యాక స్టైలిష్గా తయారయ్యి వెస్ట్రన్ డ్రెస్లు వేసుకుని వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో చాలామంది ఆమెను విమర్శించిన అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వస్తున్నప్పటికీ శ్రావణ భార్గవికి ముందులాగా ఇప్పుడు ఛాన్సులు రాకపోవడంతో ఈవెంట్స్లో ఫారెన్ ప్రోగ్రామ్స్లో తన సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వస్తుంది. ఇక ఆ మధ్యలో శ్రావణ భార్గవి పెళ్లి బట్టల్లో ఉన్న పిక్స్ వైరల్ అవ్వడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు బయటకు వచ్చి చాలా వైరల్ అయింది. ఆ ఫోటోలని ఒక సాంగ్లో భాగంగా తీశానని శ్రావణ భార్గవి క్లారిటీ ఇవ్వడంతో తన రెండో పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పవచ్చు. అలా 3 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో అంతలా యాక్టివ్గా లేని హేమచంద్ర తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తామిద్దరం విడిపోయామని ఇండైరెక్ట్గా చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఈ జంట తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు ఈమె చాలా మోడర్న్గా తయారయ్యి ఒక సాంగ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ చూసిన తర్వాత కూడా మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా తెలియచేయండి. మనం తగ్గుతున్నాము అంటే తప్పు చేశామని కాదు, బంధాలకు విలువనిస్తున్నామని అర్థం. తప్పు చేయకుండా తల వంచుకు, విలువలోని చెట్ట వాదించుకు.
ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.